హాయ్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ ప్రొబేషనర్ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో మీకు ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పిఓ అనమాట. సో ఏదైనా ఒక ఫ్రెషరు బ్యాంకులోకి ఎంటర్ కావాలనుకుంటున్నాడు అనుకో, ఇది ఒక మంచి హైయెస్ట్ లెవెల్ క్యాడర్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. సో ఒకవేళ నువ్వు అతి చిన్న వయసులోనే పిఓ లెక్క అయినావు అనుకో, నువ్వు రిటైర్ అయ్యేటప్పుడు జిఎం జనరల్ మేనేజర్ లెక్కనన్నా, లేకుంటే సిజిఎం చీఫ్ జనరల్ మేనేజర్ లెక్కనన్నా, లేకుంటే ఒకవేళ నువ్వు మంచి టాలెంటెడ్ ఉన్నవాడు అయితే కంపల్సరీ సిఎండి లెక్క రిటైర్ అయ్యే అవకాశం అయితే కంపల్సరీ ఉన్నది. నెక్స్ట్ ఈ ఎస్బీఐ యొక్క పిఓ స్పెషాలిటీ ఏంటంటే, సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉంటాం తరచుగా బ్యాంకులు ప్రైవేట్ కాబోతున్నాయి, రైల్వేలు ప్రైవేట్ కాబోతున్నాయి అని చెప్పేసి. సో ఎస్బీఐ మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ అయ్యే అవకాశం అయితే లేదు అనమాట. ఒకవేళ నువ్వు జాయిన్ అయినావు అనుకో, రిటైర్మెంట్ అయ్యేదాకా మాత్రం నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీగానే రిటైర్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఇంకోటి, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ శాలరీలు ఎక్కువ ఇచ్చే బ్యాంక్ ఏదంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో శాలరీలు చాలా బాగుంటాయి, అదేవిధంగా అలవెన్సెస్ బాగుంటాయి. సో దాంతోపాటుగా మీకు పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్ అనేటి మీ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్కే మీకు లభించడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఇంకోటి, ఒకవేళ నువ్వు బ్యాంకింగ్లోనే సెట్ కావాలనుకుంటే సో ఎస్బీఐ అనేది నీకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో అంతేగాక ఒకవేళ నువ్వు షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే నువ్వు అతి తక్కువ టైంలోనే నీకు జాబ్ కావాలనుకుంటే, సో మనం ఇప్పుడు రైల్వే జాబ్స్ వాటి కోసం అప్లై చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కొన్ని రోజులు పడుతూ ఉంటాయి అనమాట. మనకు కూడా కొన్ని రకాలుగా అనిపిస్తుంది, ఎందుకు అప్లై చేసినావు, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం అని క్లారిటీ ఉండదు అనమాట. సో ఇందులో మాత్రం సో నువ్వు అప్లై చేసినావు అనుకో, ఈ నవంబర్లో ఉన్నావు కదా, నువ్వు నవంబర్ నుంచి మే లోపల నువ్వు నీ పోస్టింగ్ కూడా వస్తుంది అనమాట, నీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట. అంటే వితిన్ 6 monthsలో నువ్వు జాబ్ కూడా ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైనా తొందరగా సెటిల్ కావాలనుకుంటే, సో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే, సో మీ లోపల ఎస్బీఐ కొట్టాలంటే మాత్రం కొంచెం దమ్ ఉండాలి. సో అలా టప్పగా నేను రాస్తంటే కాదు, కొంచెం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్, అంత ఈజీ ఏం కాదు. సో మీరందరూ ఎవరైనా మీ లోపల దమ్ ఉంది, నా లోపల సాధించే సత్తా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేయండి, అప్లై చేసి ట్రై చేయండి. అప్లికేషన్ పేమెంట్ చూసుకుంటే మనం నవంబర్ 14th నుంచి, అంటే ఈ రోజు నుంచి మొదలుకొని సో 4th డిసెంబర్ వరకు, అంటే మనకు 20 రోజుల టైం ఉంది. 20 రోజులలో నువ్వు అప్లై చేయాలి, పేమెంట్ కూడా చేసి పడేసేయాలి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 31st డిసెంబర్ నుంచి 5th జనవరి మధ్య కాలంలో ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే సో ఆన్లైన్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అది 29th జనవరి 2021 ఉంటుంది. సో ఈ మెయిన్ ఎగ్జామ్లో 2 ఉంటాయి, మళ్ళీ ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఒకవేళ మెయిన్స్లో క్వాలిఫై అయితే నీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ అనేది ఫిబ్రవరి, మార్చిలో ఇంటర్వ్యూ ఉంటుంది. సో దాని ఆధారంగా నేను జాబ్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటన్నిటి గురించి ఎస్టీ వాళ్ళకి మాత్రం కొంచెం ట్రైనింగ్ ఉండే అవకాశం ఉన్నది. సో ఆ ట్రైనింగ్లో కూడా మీరు అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కావచ్చు. సో వేకెన్సీ విషయానికి వస్తే, సో ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 300, ఎస్టీ వాళ్ళకు 150, ఓబీసీ వాళ్ళకు 540, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 200, జనరల్ వాళ్ళకు 810 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా 2000 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో 2000 వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు, మంచి వేకెన్సీసే. యాక్చువల్గా ఎస్బీఐ వేకెన్సీస్ ఎప్పుడు వస్తే 1800 నుంచి 1850 వస్తాయి, అంటే ఈసారి 150 అయితే పెరగడం జరిగింది. సో నెక్స్ట్, నువ్వు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. డిగ్రీ అంటే డిగ్రీతో పాటు బీటెక్ ఇట్లాంటి చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబులే ఉంటారు. సో దీంతో పాటు ఏంటంటే, సో నువ్వు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉంటే నువ్వు కూడా ఎలిజిబుల్ అనమాట. ఫైనల్ సెమిస్టర్లో ఉంటే ఎలిజిబుల్. కాకపోతే ఏంటంటే నీ యొక్క ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అనేది 31st డిసెంబర్ 2020 వరకు అలా వచ్చి ఉండాలన్నమాట. నువ్వు పాస్ అయి ఉండాలి, నీ దగ్గర ఏదో సర్టిఫికేట్ ఉండాలి ప్రొడ్యూస్ చేయడానికి. సో ఒకవేళ అట్లా ప్రొడ్యూస్ చేయగలిగితే నువ్వు ఈ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ కిందకే తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అంటే, సో ఇది ఇప్పుడు 1st ఏప్రిల్ 2020 వరకే క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. సో అంటే అప్పటి వరకు లోపల నువ్వు 30 years లోపల ఉండాలి. సో 21 years ఎబో ఉండాలి, కంపల్సరీ ఎబోనే ఉంటాం మనం. ఇంకోటి ఏంటంటే, సో అన్నిటికంటే ముఖ్యం ఏజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 27, 28, 29 ఉన్నోళ్ళు వీరు చూసుకోరు ఒకసారి, ఎందుకంటే మీరు 30 ఏళ్ళు వచ్చిన దాని తర్వాత సో నెక్స్ట్ మీకు ఛాన్స్ లేదు. సో అందుకని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ కానీ ఎందులో ఒక దాంట్లో సెటిల్ కావాలి, ఎందుకంటే 30 తర్వాత నువ్వు రాయనికి కూడా ఎటువంటి అవకాశం లేదు. సో నువ్వు ఇలా చేసుకుంటున్న కూలి పని రేపు కూడా చేసుకోవాలి, అదే ఏడుపు బతుకునే ఉండాలి జీవితాంతం. అందుకనే సో ఇప్పుడు 29, 30, 28 మధ్యలో ఉన్న మాత్రం సీరియస్గా ట్రై చేయండి, టైం మాత్రం వేస్ట్ చేయకండి. సో ఏజ్ రిలాక్సేషన్ వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years,
సో ఓబీసీ వాళ్ళకంటే నువ్వు నాన్ క్రీమీ లేయర్లో ఉండాలి, అట్లుంటే నీకు 3 ఇయర్స్. సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ నీకు ఎస్బీఐలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మెయిన్గా ఇంగ్లీషు, క్వాంటు, రీజనింగ్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో నీకు 30 క్వశ్చన్లు వస్తాయి, అప్టిట్యూడ్లో నుంచి 35, రీజనింగ్లో 35 ఉంటుంది. అంటే నీకు ఓవరాల్గా 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సో 1 అవర్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వేకెన్సీ ఆధారంగా సో మెయిన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నార్మల్లీ 1:20 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత సో వీళ్ళకు ఒకవేళ నువ్వు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే నీకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్లో ఏముంటాయంటే రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ ఉంటుంది. సో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఈ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా అన్నీ వచ్చేసి 155 క్వశ్చన్స్, నీకు 200 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఉంటుంది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు 30 మినిట్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో అందులో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి 50 మార్క్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ నువ్వు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఇట్లా క్వాలిఫై అయితే సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూలో కూడా నువ్వు క్వాలిఫై అయినావు అనుకో, నీకు జాబ్ రావడం జరుగుతుంది. మరి జాబ్ వచ్చింది అనుకో, మనకి ఎంత పేమెంట్ ఎంత ఉంటుంది, 620 అనేది నీకు బేసిక్ అనమాట. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఈ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అని చెప్పేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా అంటే దరిదాపులో మీకు వచ్చేసి 55,000 పైనే ఉంటుంది మీ శాలరీ వచ్చేసి. 55,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుంది. సో దాని లొకేషన్ ఆధారంగా బట్టి. దాంతోపాటు నీకు డిఏ, హెచ్ఆర్ఏ, నెక్స్ట్ లీజ్ రెంట్, రూమ్ తీసుకుంటే నీకు రూమ్ కిరాయి కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ అలవెన్సెస్. సో ఈ విధంగా అలవెన్సెస్ కూడా మీకు టైం టు టైం అవన్నీ రివైజ్ అవుతుంటే మీకు కొత్త అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి బ్యాంకింగ్లో శాలరీ కూడా రివైజ్ అవుతుంటుంది, మీకు తెలుసు కదా. దాంతోపాటుగా నీకు శాలరీ పరంగా మాత్రం ఎస్బీఐలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే జాబ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం ఏంటంటే మార్నింగ్ 10కి వెళ్ళామంటే కంపల్సరీ ఈవినింగ్ 7 వరకు అవుతుంది. సో ఎస్బీఐలో ఏ విధంగా రష్ ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఆ విధంగా పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు బ్యాంకింగ్ సెక్టార్లోనే సెట్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం. సో ఇందులో 3 ఇయర్స్ బాండ్ కూడా ఉన్నది. ఒకసారి ఎస్బీఐలో సెలెక్ట్ అయినామంటే వేరే జాబ్ నువ్వు గురించి ఆలోచన పెట్టి వదిలేసి చేయాలి. సో 3 ఇయర్స్ కంపల్సరీ ఇందులోనే పని చేయాలి. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే నువ్వు 2 lakhs మాత్రం కంపల్సరీ గట్టి వెళ్ళిపోవాలి. సో ఇది మంచి జాబ్, కంపల్సరీ అందరూ అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికి.